శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా మార్చి నెల ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. అదృష్ట సంఖ్య 3. ఆది బుధ గురువారాలు యోగదాయకంగా ఉంటాయి. ఇక ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా పంచమ స్థానంలో బృహస్పతి, తృతీయ స్థానంలో శనైశ్చరుడు, 2 గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. చతుర్థ స్థానంలోనే రాహువు, దశమ స్థానంలో కేతువు. ఇక్కడ ధనుస్సు రాశి వారికి గురువు, శుక్రుడు, శని, అలాగే కేతువు 4 గ్రహాలైతే అద్భుతంగా ఉన్నాయి. మార్చి 14 వరకు రవి కూడా శుభయోగాన్ని ఇస్తున్నాడు. మార్చి 15వ తారీఖు నుంచి కుజుడు కూడా శుభుడిగానే ఉన్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ధనుస్సు రాశి వారికి విశేషమైనటువంటి కార్యసిద్ధి మాసం ఈ మాసం అని చెప్పొచ్చు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించటానికి ఈ మాసం అనుకూలంగా ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుగణంతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారముల యందు ఆర్థిక లాభం అనేటువంటిది పొందుతారు. ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగపరంగా పై అధికారులతో సంయమనంగా ఉండండి. ఖర్చులు పెరుగుతాయి. నెల చివరిలో మేలు జరుగుతుంది. వివాహాది శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. క్రయ విక్రయముల యందు లాభం అనేటువంటిది ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ కూడా మెప్పిస్తారు. ఉత్సాహపరిచే విధంగా సకల గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉండటం వల్ల కూడా కొంత చక్కటి అనుకూలత ఈ మాసంలో ధనుస్సు రాశి వారు పొందబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో విజయవంతమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. బంధుమిత్రుల ఆదర అభిమానాలైతే ఉంటాయి. ఆరోగ్యం అనేది సంతృప్తికరంగానే ఉంటుంది. ఆధ్యాత్మికంగా దైవారాధనకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు ఆవేశం అనేటువంటిది పనికిరాదు. కొంత ప్రశాంతతగా ఉండే ప్రయత్నం చేయండి. వైద్య విద్యా రంగాల్లో ఉన్నటువంటి వారికి కలిసి వస్తాయి. బంధుమిత్రులతో సఖ్యంగా ఉండటం మంచిది. అలాగే ముఖ్యంగా అదృష్టవంతులు అనేటువంటి మాట ఈ రాశి విద్యార్థుల పరంగా చెప్పవచ్చు. ఎటు చూసినా విజయమే మీకు గోచరిస్తూ ఉన్నది. స్వల్ప ప్రయత్నంతో విశేషంగా పనులు పూర్తి చేస్తారు. ఏ పని ప్రారంభం చేసినా లాభం ఉంటుంది. ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఆర్థికంగా ఉత్తమమైనటువంటి కాలం. న్యాయపరంగా లాభాలు అనేటువంటివి ఉన్నాయి. ఎదురు చూస్తున్నటువంటి పనులనేటువంటివి పూర్తి అవుతాయి. అలాగే రుణ సమస్యలు లేకుండా జాగ్రత్త పడితే ఈ మాసమంతా కూడా ధనుస్సు రాశి వారికి యోగదాయకంగా ఉండబోతోంది. ఆర్థికంగా కూడా పర్వాలేదుగా ఉంటుంది. అవివాహిత స్త్రీ పురుషులకు కూడా మంచి సమయం అని చెప్పవచ్చు. పెళ్లి చూపులు కానీ పెళ్లిళ్ళు కానీ నిర్ణయం కావచ్చు. రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి కూడా కలగవచ్చు. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ధనుస్సు రాశి వారికి సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే ఆంజనేయ స్తోత్ర పారాయణము, శుక్రవారం నాడు ఆర్థిక అనుకూలతకు కనకధార స్తోత్ర పారాయణము, అలాగే సర్వత్రా రక్షణ కోసము రామరక్షా స్తోత్ర పారాయణము చేయడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు ధనుస్సు రాశి వారికి. మరల వచ్చే మాసం కలుసుకుందాము. వ్యక్తిగత జాతకాలు కావాలనుకునేటువంటి వారు వ్యక్తిగతమైనటువంటి నెంబరు కింద కనిపిస్తూ ఉన్నది, అపాయింట్మెంట్ తీసుకొని సలహాలు సూచనలు పొందవచ్చు. మరల వచ్చే
మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి.